జై వాసవి, జై వైశ్య, జై సీతారాం. నా పేరు స్వర్ణాంబికా లత, ధర్మపురి డిస్టిక్, హారూర్. రామాయణంలో నాకు నచ్చిన కథాపాత్ర హనుమంతుడు. హనుమంతుడి గురించి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు విస్టా టీంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పురాణ ఇతిహాసంలో ఇతని శక్తి సామర్థ్యాలకు ఎవరూ సాటి కారు. ఏ విషయం అప్పచెప్పినా పదింతలు దిగ్విజయం చేయగలిగిన కర్మయోగి. అతడే వానరశ్రేష్ఠుడు హనుమంతుడు. వాయుపుత్రుడు కాబట్టి గాలిలో ఎంత ఎత్తైనా కానీ సముద్రాలు కొండలు దాటి వచ్చే మహాబలశాలి. అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అని పేరు కూడా వచ్చింది. అందరూ పుట్టిన వెంటనే తల్లి పాలు త్రాగి బతికేవాళ్ళు. కానీ ఆంజనేయుడు ఒక గుక్కు తల్లి పాలు కూడా తాగని అతి బలశాలి, పరాక్రమశాలి. పుట్టిన ఒక గంట సేపటికంతా అన్ని దేవతల దగ్గర అన్ని శక్తులు పొందారు. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం వల్ల నీకు మరణం ఉండదు అని సూర్యుడు హనుమంతునికి సకల శాస్త్రములు నేర్పించారు. వరుణుడు నీకు నీటి వల్ల చావు ఉండదు అని, యముడు తన కాలదండము వల్ల మృత్యువు లేదు అని, కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా హనుమంతునికి ఎన్నో వరాలు ఇచ్చి బ్రహ్మ హనుమంతునికి ఆయుష్ ఇచ్చి బ్రహ్మాస్త్రం నిన్ను ఏమీ చేయదు అని చెప్పారు. అన్నీ నేర్చుకున్న చాలా బలవంతుడు హనుమంతుడు. ఎక్కడెక్కడ రామకీర్తనం జరుగుతుందో అక్కడ పిలిచినా పిలవకపోయినా అక్కడ హనుమంతుని కనుల నిండుగా నీళ్లతో తలదించుకొని కూర్చొని ఉంటారు. రామాయణంలో రామునికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో అంతే ప్రాముఖ్యత హనుమంతునికి కూడా ఉంది. రాముని పైన ఉండే ప్రేమకు, భక్తికి, విధేయతకు ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి హనుమంతుడే రూపమవుతాడు. అలాంటి హనుమంతుని పైన ఎనలేని నమ్మకం రామునికి. ఇలాంటి హనుమంతుని పైన ఎట్లా రామునికి ప్రేమ కలిగినది అని చూస్తాము. వనవాసములో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొని పోయిన వెనక రాముడు, లక్ష్మణుడు వెతుక్కుంటూ పోవుతుండగా అప్పుడు హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి సహాయం చేస్తారు. సీతమ్మ జాడ తెలుసుకొని రాముడి దగ్గర చెప్పగా ఆయన హనుమంతుని కౌగలించుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ, స్నేహం జాస్తి అయ్యి బంధం బలపడుతుంది. రామ లక్ష్మణులు లంకను చేరేకి ముందే హనుమంతుడు పోయి రావణునితో గొడవపడి లంకను కాల్చుతారు. అందుకే హనుమంతుణ్ణి చూచి రమ్మంటే కాల్చి వస్తాడు అని చెప్తారు. యుద్ధములో గెలిచిన సీతమ్మను అయోధ్యకు పిలుచుకొని వచ్చి పట్టాభిషేకం చేసేటప్పుడు సభలో సీతాదేవి తన మెడలో ఉన్న ముత్యాల దండను తీసి ఇస్తారు. అప్పుడు హనుమంతుడు దాన్ని పిచ్చి దండలా పిచ్చి వేస్తారు. అప్పుడు సభలో లక్ష్మణునికి అందరికీ కోపం వచ్చి రాముడు నీలో ఉన్నారా అని అడగగానే హనుమంతుడు ఒక క్షణం కూడా ఆలోచించుచుండగా గుండెను చించి చూపిస్తారు. రాముడు సీతమ్మను ఉండే మాదిరి చూడగానే ఆ సభలో అందరూ ఆశ్చర్యంగా పరవశించిపోతారు. అలాంటి ప్రీతికరమైన వాడు ఆంజనేయుడు. ఆయన కన్నా నిజాయితీ, జ్ఞానం, భక్తి ఎవరిలోనూ చూడలేము. వజ్రం లాంటి శరీరం కలవాడు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి వానర శ్రేష్ఠుడు ఈ హనుమంతుడు. జై వజ్రంగబలి.